నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, ఎప్పుడు, ఏ పర్యటనకెళ్ళినా అది వివాదాస్పదం కావటం, ఆ పర్యటనలో ఆయన చేసిన కామెంట్స్ ఒక 10 రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవ్వటం, సర్వసాధారణమైపోయినటువంటి సంఘటనలు రిపీటెడ్‌గా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో నెల్లూరులోనేటువంటి జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటనకెళ్లారాయన. అక్కడ మత్స్యకారులతో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్‌లో వాస్తవాలు ఉన్నాయా? నిజాల్ని నిగ్గు తేల్చే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ఆయన చేసిన కామెంట్స్ జువ్వల దిన్నెలో ఉన్నటువంటి ఆ ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు. ఫస్ట్ కామెంట్. సెకండ్ కామెంట్, అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తుంది. థర్డ్ కామెంట్, అక్కడ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనే సంస్థని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేపిస్తాడు జగన్ రెడ్డి గారు వస్తే. అంటే మళ్ళీ ఇన్వెస్టర్స్ని, పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ఇక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం రొటీన్గా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కామెంట్ చేశారు. ఇంకో కామెంట్, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉంటే ఇప్పుడు అధికారంలో మత్స్యకారులందరికీ కూడా 1200 మెకనైజ్డ్ బోట్స్ ఇచ్చి ఉండి వాళ్ళు అని అన్నారు ఆయన. ఇంకో కామెంట్, ఇప్పుడు సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనే సంస్థ ప్రపంచంలోనే ఫస్ట్ అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ సంస్థ కాబట్టి దాన్ని కూడా పంపించేస్తాను అని అంటున్నారు. ఇంకొక మాట ఏమన్నారంటే, అది ఇక్కడ ఎందుకు పెట్టాలి, ఇక్కడి నుంచి తీసేసి కృష్ణపట్నంలో పెట్టొచ్చు కదా అన్న కామెంట్ చేశారు. అంటే అటువంటి ఇన్వెస్టర్స్ కృష్ణపట్నంలో పెట్టే అవకాశం ఉందా? అసలు ఇప్పుడు ఈయన చేసిన ఈ మొత్తం కామెంట్స్లో, ఇప్పుడు నేను చెప్పినటువంటి కామెంట్స్లో నిజాలు ఏమున్నాయి, వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి అనేది డీటెయిల్డ్ విశ్లేషణ, పార్టీలకి సంబంధం లేకుండా విశ్లేషణ చేసే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆయన ఏమన్నారు, అందులో నిజమంతా నిగ్గు తేలుద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిలాగా బెదిరింపు రాజకీయాలు చేసేటువంటి నాయకుడిని భారతదేశంలో ఇంతవరకు బహుశా మనం చూడలే. నెల్లూరు జిల్లాలో జువ్వల దిన్నె అనే ఫిషింగ్ హార్బర్ ఉంది. అక్కడ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనే ఒక కంపెనీ నారా లోకేష్ గారు ఇటీవల కాలంలో తీసుకొచ్చి దానికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి వెళ్ళి ఏమంటారంటే, నేను అధికారంలోకి వస్తే ఈ కంపెనీని మూసేస్తా అని గతంలో అన్నాడు ఆయన. ఇప్పుడు నిన్న అక్కడికి పర్యటనకి వెళ్ళిన సందర్భంలో ఏమన్నారంటే, జువ్వల దిన్నె వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో కొద్దిగా తేడా వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి ఈ కంపెనీని షిఫ్ట్ చేపిస్తా అని అక్కడ అందరి ముందు సభాముఖంగా ఆయన ఒక కామెంట్ చేశాడు. అక్కడ కంపెనీ నిర్మాణం జరుగుతుంది, ఇంకా ఆపరేషన్స్ స్టార్ట్ కాలా. అటువంటి కంపెనీని ఈ విధంగా బెదిరిస్తే ఆ కంపెనీ ప్రమోటర్స్ దాన్ని ఎలా తీసుకోవాలి? ఒక కంపెనీ ఈ కంపెనీ ప్రమోటర్ ఎవరంటే కెప్టెన్ నికుంజ్ పరాశార్, ఈయన ఫౌండర్ అండ్ సీఈఓ. ముంబై బేస్డ్ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ. ఏ పారిశ్రామికవేత్త అయినా, ఏ ప్రమోటర్ అయినా కూడా తన పరిశ్రమను తీసుకురావటాన్ని, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టపడాల. రాజకీయ పార్టీలు ఇట్లా లొల్లి, ఒకరి మీద ఒకరు ద్వేషంతో, ఒకరి తర్వాత ఒకరు నేను ఇక్కడ ఉండనేమను, అక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి అని బెదిరిస్తే, ఇక్కడి నుంచి పంపేస్తామని బెదిరిస్తే, ఈ కంపెనీలు నడవనివ్వము అని బెదిరిస్తే ఆ రాష్ట్రానికి ఏమన్నా భవిష్యత్తు ఉంటుందా? నా సూటి ప్రశ్న. మరి ఇటువంటిది రాష్ట్ర ప్రయోజనాలకి ఏ విధమైన లాభం? ఈ కంపెనీని అక్రమంగా కూటమి ప్రభుత్వం పెట్టింది, ప్రైవేటైజేషన్ చేసింది అన్నారు. యాక్చువల్గా రాష్ట్రంలో చాలా చోట్ల ఈ ఫిషింగ్ హార్బర్స్ కడుతుంటారు. అందులో ఒకటి ఈ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్. అంటే మత్స్యకారులకు అవసరమైనటువంటి బేసిక్ అవసరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే వాళ్ళు చేపలు పట్టుకోవటానికి వీలుగా ఒకటి, ఆ బోట్లుని నిలబెట్టుకోవటానికి, పార్కింగ్ చేసుకోవటానికి వీలుగా, రెండోది ఆ మత్స్య సంపదని తీసుకొచ్చి అక్కడ స్టోరేజ్ పెట్టుకోవటానికి వీలుగా, ఇట్లా వాళ్ళ అవసరాలకి సరిపడా తగిన సౌకర్యాలని ఈ షిప్పింగ్ హార్బర్స్లో ఏర్పాటు చేయబడతాయి. ఈ రకంగా జువ్వల దిన్నె అనే షిప్పింగ్ హార్బర్ని కట్టారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్లెయిమ్ ఏంటంటే, నేను ఈ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ని నేనే కట్టాను, కూటమి ప్రభుత్వం వచ్చి దీన్ని ప్రైవేటైజేషన్ చేసింది. సో ఇందులో నిజం ఏంటి? అసలు జువ్వల దిన్నె షిప్పింగ్ హార్బర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ మధ్యకాలంలో చెప్పుకుంటున్నట్టుగా తన సొంత ఇనిషియేటివ్ ఏంటి, ఇందులో ఆయన దాంతో నిర్మించాడా?
ఇది యాక్చువల్‌గా కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా 2014లోనే కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి షిప్పింగ్ హార్బర్‌ని ఒకదాన్ని కట్టాలి ఈ ప్రాంతంలో అని చెప్పి అక్కడ సర్వే చేశారు కేంద్ర ప్రభుత్వం వారు. వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, వాబ్కోస్ అంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ కూడా సెంట్రల్ నుంచి ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీ అండ్ వాటర్ రీసెర్చ్ సెంటర్ వీళ్ళందరూ కలిసి కొన్ని సర్వేలు చేసి ఒక రిపోర్ట్‌ని సబ్మిట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్‌కి. ఈ జువ్వల దిన్నెలో కడితే ఇది బాగుంటుంది హార్బర్ అని చెప్పి అప్పట్లో రికమెండేషన్ చేశారు ఈ సంస్థలు. ఆ ప్రకారంగా 2020లో దీని నిర్మాణం ప్రారంభమైంది. దీనికోసం 76 ఎకరాల్లో కట్టారు. ఇందుకైన ఖర్చు మొత్తం 290 కోట్ల రూపాయలు. ఇందులో సగం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సగం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. నిజానికి దీన్ని ప్రారంభించింది, ఈ హార్బర్‌ని ప్రారంభించింది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అప్పట్లో వర్చువల్‌గా ప్రారంభించారు. 2024 ఆగస్టులో, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్చువల్‌గా దీన్ని ప్రారంభోత్సవం జరిగింది. సో, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అస్సలు లేదు అని అనను గానీ, ఆయన ప్రభుత్వ పాత్ర, ఆయనేదో సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని జువ్వలదిన్నెలో హార్బర్‌ని నిర్మించినట్టుగా, దాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేసినట్టుగా మాట్లాడుతున్న మాటలు మాత్రం కరెక్ట్ కాదు. ఇక రెండో పాయింటు, నిజంగానే ప్రైవేటైజేషన్ చేస్తుందా కూటమి ప్రభుత్వం? అసలు ప్రైవేటైజ్ చేయటం అంటే ఏంటి? జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ని లాగేసుకొని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? ఎందుకంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేంద్రంలో షిప్పింగ్ మినిస్ట్రీ వాళ్ళు 70 కోట్ల రూపాయలు ఈ జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం కోసం అలాట్మెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్. మరి అటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంటుందా దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తే? ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ ఎవరైనా సరే ఒక ప్రభుత్వం వారు ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటల్లో అడ్డగోలు మాటలు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఎక్కడ ప్రైవేటైజేషన్ చేశారు? ఇక మూడో పాయింట్ ఏంటంటే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ. అయితే ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అని అనటం అనేది ఏదో బురద జల్లటానికి చేసే ప్రయత్నం తప్ప, సాగర్ డిఫెన్స్ అనేది బాంబేకి చెందిన కంపెనీ. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైమ్ షిప్ బిల్డింగ్ అండ్ సిస్టమ్ సెంటర్. అంటే ఇంతవరకు ఎప్పుడు భారతదేశంలో లేనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి సంస్థ. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, డ్రోన్స్ ఎట్లాగైతే చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాయో యుద్ధంలో, ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్‌లో కానివ్వండి, ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో కానివ్వండి, ఈ డ్రోన్స్ పాత్రే చాలా ఎక్కువగా ఉంటది. అంటే మనుషులు లేని డ్రోన్స్. అదేవిధంగా నావెల్ అంశాల్లో కూడా ఇటువంటి అటానమస్ సిస్టమ్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే అటానమస్ సిస్టమ్స్ అంటే ఇందులో మనుషులు ఎవ్వరూ ఉండరు. మానవ రహితమైనటువంటిది. అటానమస్‌గా స్వతంత్ర ప్రతిపత్తితోటే ఇది పనిచేస్తది. వాటిని ఎక్కడో ఉండి రిమోట్‌లో ఉండి ఆపరేట్ చేయొచ్చనమాట. సో, ఏ విధంగా అయితే డ్రోన్స్‌ని ఈ ఎయిర్ వార్‌వేర్‌లో ఉపయోగిస్తారో, అదే విధంగా ఈ నావెల్ వార్‌వేర్‌లో కూడా ఉపయోగించటానికి పనికొచ్చేటువంటి సిస్టమ్స్‌ని ఈ సాగర్ డిఫెన్స్ అనే సంస్థ తయారు చేస్తుంది. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గదేంటంటే అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్. అంటే సముద్ర గర్భం నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ అనమాట. మనుషులు ఎవ్వరూ ఉండరు అందులో. వితౌట్ మ్యాన్ పవర్, మానవ రహిత వెహికల్స్. దీంట్లో ఇంటెలిజెంట్ నావిగేషన్ సిస్టమ్స్ లాంటి రకరకాల సిస్టమ్స్ డెవలప్ చేసి కేంద్రం సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ అనేది పెట్టబోతుంది. అంత టెక్నికల్ ఇంప్రూవ్డ్ ఆర్గనైజేషన్ ఇది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి మారిటైమ్ షిప్ బిల్డింగ్ సిస్టమ్ సెంటర్. సో, ఇది డిఫెన్స్ కంపెనీ అనగానే కేంద్రంలో ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్ట్రీ సహాయ సహకారాలు లేకుండా ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అన్న విషయం మనం గమనించాల. కాబట్టి దీనికి ఒక నేషనల్ ప్రాధాన్యత ఉంది అనేది వాస్తవం. ఏదో ప్రైవేట్ కంపెనీ అని అట్లా మాట్లాడకూడదు. వాటన్నిటిని పట్టించుకోకుండా జస్ట్ ఏదో చిన్న ప్రైవేట్ కంపెనీ, ఆ ప్రైవేట్ కంపెనీకి వాళ్ళిచ్చారు నారా లోకేష్ గారు అని మాట్లాడటం అనేది ప్రజల్ని తప్పుదారి పట్టించటం. జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటంటే, ఇక్కడ 79 ఎకరాల్లో దీన్ని కట్టారు షిప్పింగ్ హార్బరు. అందులో 29 ఎకరాలు ఈ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్‌కి ఇచ్చారు.
దీన్ని ప్రైవేటైజేషన్ అని అంటారు. ఈయన ఎట్లా ప్రైవేటైజేషన్ అవుతది? ఈయన మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా వాళ్ళకిచ్చేశారు అని చెప్పినట్టుగా చెప్తున్నారు. ఇంకా 50 ఎకరాలుంది హార్బర్‌లో. సో, ఈ మిగతా ఫెసిలిటీస్ అన్నీ గూడా ఇంకా పూర్తి స్థాయిలో వినియోగంలోకి ఆ హార్బర్‌లో ఇంకా రాలేదు అనేది వాస్తవం. ఇక ఇంకొక మాట ఆయనేమంటారంటే, ఆయన గనక అధికారంలో ఉండుంటే ఇప్పుడు 1250 మెకనైజ్డ్ బోట్స్ ఇచ్చి ఉండేవాడిని అంటారు. అవన్నీ మానేసి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకిచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం అని మరొక విమర్శ చేశారు. అసలు 1250 మెకనైజ్డ్ బోట్స్‌ని తానే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా ఇవ్వొద్దని ఎవరన్నా అడ్డుపడ్డారా? అప్పుడెందుకు ఇవ్వలేదు మరి? మా హయాంలో ఫిషింగ్ హార్బర్ పూర్తయిపోయింది. నిర్మాణం అయిపోయింది అని చెప్తున్నారు గదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అప్పుడే ఈ మెకనైజ్డ్ బోట్స్ 1250 ఇవ్వచ్చు కదా! అసలు ఈ మెకనైజ్డ్ బోట్స్ ఇవ్వటం అనే కార్యక్రమం గురించి గూడా నిజాలు తేలుద్దాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రోగ్రామ్ మెకనైజ్డ్ బోట్స్ ఇవ్వటం అనేది. అదేంటంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ కింద మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఒక జాయింట్ లయబిలిటీ గ్రూప్ కింద ఏర్పడి మెకనైజ్డ్ బోట్స్ కొనుక్కోవాలి అని డిసైడ్ చేసుకుంటే 90% వరకే బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తారు. అందులో మళ్ళీ ఆ 90% రుణాల్లో 40% సబ్సిడీ వస్తది. సో, ఈ స్కీమ్ ఆల్రెడీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి మెకనైజ్డ్ బోట్స్ కాదిది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అమల్లో ఉన్నటువంటి స్కీమ్. అయితే ఇక్కడ ఈ జువ్వల దిన్నెలో మత్స్యకారులకు అవగాహన లేకపోవటం వల్ల, కొన్ని భయాలు, అనుమానాలు ఉండటం వల్ల ఈ స్కీమ్‌ని పూర్తిగా అప్పట్లో వాళ్ళు వినియోగించుకోలేదు అనేది వాస్తవం. దీని గురించి యాక్చువల్‌గా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ హిమాంశు గూడా మాట్లాడారు గతంలో. ఇప్పటివరకి 36 మంది మత్స్యకారులు మాత్రమే ఆసక్తి చూపారు ఈ స్కీమ్‌కి. ఈ విధంగా మెకనైజ్డ్ బోట్స్‌ని తీసుకోవటానికి చాలామందికి దీని పట్ల అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు ఈ స్కీమ్‌ని ఉపయోగించుకోలేకపోయారు. అందువల్ల దీన్ని ఎక్కువ మంది ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందలేకపోయారు అని కలెక్టర్ గారు స్వయంగా ఈ మధ్య కాలంలో ఒక ప్రకటన గూడా చేశారు. అయితే ఎప్పుడో ప్రధానమంత్రి గారు ఈ హార్బర్‌ని ప్రారంభించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేదో 1200 మెకనైజ్డ్ బోట్స్ ఇద్దామని అనుకున్నాను. నేను ఉంటే మీకు వచ్చుండేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అందుకే రావట్లేదు అని చెప్పేదంతా గూడా ప్రజల్ని మిస్‌లీడ్ చేయటం, మిస్‌గైడ్ చేయటం. ఇది అబద్ధం. నిజం లేదు ఇందులో. ఇంకొక మాట ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఏదైనా ఫిషింగ్ హార్బరు ఎందుకిస్తారు? ఎక్కడెందుకిచ్చారు ఈ వీళ్ళకి, ఈ సాగర్ డిఫెన్సు? కృష్ణపట్నంలో ఇవ్వచ్చు కదా! అని అన్నారు. అసలు కృష్ణపట్నం పోర్టుని అక్కడ తెలుగు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటే, దాంట్లో ఏపీ గవర్నమెంట్ వాటా గూడా ఉంటే, దాన్ని తీసుకెళ్ళి కృష్ణపట్నం పోర్ట్‌ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అదానీ కంపెనీకి అప్పజెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి ఆయన కృష్ణపట్నం పోర్టు అదానీ వాళ్ళకి అప్పజెప్పేసి, ఇప్పుడు ఆ కృష్ణపట్నం పోర్ట్‌లో కట్టుకోవచ్చు కదా! ఈ సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ అంటాడేంటి? కృష్ణపట్నం పోర్ట్ అది అదానీకి ఇచ్చేసి అక్కడెందుకు కట్టుకోమంటాడు వీళ్ళని? అక్కడ ఎట్లా ఇస్తారు వాళ్ళు? అది అదానీ వాళ్ళ చేతుల్లో ఉంది గదా! మరి ఆయనే వాళ్ళకిచ్చేసి ఇప్పుడు అక్కడ కట్టుకోమని అన్న మాటలో అర్థం లేదు గదా! ఇంకొక మాట ఏంటంటే గంగవరం పోర్ట్ కూడా అంతే. అది ఒక రాజుగారికి సంబంధించిన పోర్టు. అందులో గూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉంది. ఆ వాటాలో కొంత ఆదాయం వస్తుంది. దాన్ని గూడా ఈళ్ళు వేరే వాళ్ళకిచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో. దానివల్ల రాష్ట్రానికి ఒక 600,00,00,000 స్టేట్ గవర్నమెంట్ వాటాని అప్పలంగా ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తిని గంగవరం పోర్టు విషయంలో అనేది కూడా అన్ని కామెంట్స్ అప్పట్లోనే వచ్చినియి. మనందరం విన్నాం. సో, ఇది ఆదాయాన్ని వదులుకొని గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు అన్నీ ప్రైవేట్‌కి ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ జువ్వెలదిన్నెలో పెట్టినటువంటి కంపెనీని అక్కడ పెట్టాలి అని అనటంలో అది బేస్‌లెస్ అలిగేషన్‌గా చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన ఆ విధంగా ఎలా మాట్లాడతారు? ఇచ్చింది ఆయనే గదా! ఆదాయం లేకుండా చేసింది ఆయనే గదా! ఇప్పుడు అక్కడ పెట్టమని అనటం ఏంటనేది అర్థం కాని విషయం. ఇక ఫిషింగ్ హార్బర్ అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ప్రభుత్వమే నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడే ఇవ్వాలి. ఇంకెక్కడిస్తారు? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, విధానపరంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకించవచ్చు, విమర్శించవచ్చు. ఈ 80 ఎకరాల్లో లేదా 76 ఎకరాల్లో 30 ఎకరాలు డిఫెన్స్ కంపెనీకి ఇవ్వటానికి వీలు లేదని చెప్పి అనవచ్చు ఆయన. అంతవరకి ఓకే. కానీ పెట్టబోయే కంపెనీని ఇట్లా బెదిరించవచ్చా? ఇక్కడ పెట్టడానికి వీలు లేదు. నేనొస్తే మార్పిచ్చేస్తాను, షిఫ్ట్ చేసేస్తాను అని అనవచ్చా?
గతంలో కూడా ఇదే విధంగా పీపీపీ మోడల్లో ఉద్యమం చేసినప్పుడు మెడికల్ కాలేజీ విషయంలో కూడా ఇదే విధంగా ఆయన బెదిరించాడు. మెడికల్ కాలేజీలో ఎవరన్నా కాంట్రాక్ట్స్ ముందుకొస్తే నేను వచ్చినాక మళ్ళీ వెనక్కి పంపించేస్తాను అని వాళ్ళని టెండర్లు వేయకుండా భయభ్రాంతులు చేసిన విషయం మనం గతంలో మెడికల్ కాలేజెస్ విషయంలో చూసాం. ఇప్పుడు వాళ్ళు చాలా ఈ సాగర్ ఇంజినీరింగ్ వాళ్ళు చాలా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో నిర్మాణం చేయదలుచుకున్నటువంటి ఈ ఇంజినీరింగ్ కంపెనీ ఇట్లా బెదిరిస్తే ఈ ప్రమోటర్స్ ఎంత డీమోరలైజ్ అవుతారు. అంటే ఇది రాష్ట్రానికి మంచిదేనా? ప్రభుత్వ విధానం పట్ల అభ్యంతరాలు ఉంటే వాటిని లేవనెత్తొచ్చు, విమర్శించొచ్చు, అసెంబ్లీలో మాట్లాడొచ్చు. అది ఎల్లడు, అది వేరే విషయం. ప్రభుత్వాన్ని విమర్శించొచ్చు. కానీ వచ్చిన ప్రతి ఇన్వెస్టర్స్‌ని, ప్రతి బిజినెస్ మెన్‌ని, ప్రతి ప్రమోటర్‌ని, ప్రతి పారిశ్రామికవేత్తని ఇలా బెదిరిస్తూ పోతే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి జమానా అయినట్టు ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టాలంటే అటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని సాటిస్ఫై చేయాలా వాళ్ళ ఇగోని అని ఒక ఇన్వెస్టర్స్‌కి అనిపిస్తే, ఆ వాతావరణం క్రియేట్ చేస్తే భవిష్యత్తులో ఎవరైనా పెట్టుబడులు పెట్టటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారా? ఈ రకమైన బెదిరింపు రాజకీయాలు గతంలో లేవు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు, లేకపోతే అంతకు ముందు గాని వేరు వేరు ప్రభుత్వాలు, వేరు వేరు గవర్నమెంట్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన బెదిరింపులు పాల్పడలేదు. ఇటువంటి విమర్శలు చేయలేదు. ఇండస్ట్రియలిస్టుల్ని ఈ విధంగా భయపెట్టిన సంఘటనలు అంతు చూస్తాం, లేపేస్తాం, షిప్ చేస్తాం, పంపించేస్తాం అన్న మాటలు ఎవ్వరు గతంలో రాజకీయ నాయకులు మాట్లాడిన సందర్భం లేదు. ఇప్పుడు మనం కొత్త తరహా రాజకీయాన్ని జగన్ రెడ్డి గారి సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగంగా ప్రజల్ని మిస్‌లీడ్ చేస్తూ పాలిటిక్స్‌కి ఆయన అనుకూలంగా ఉంటదని భావించి ఈ విధంగా బెదిరింపులకి పాల్పడటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతుంది. పెట్టుబడిదారులకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఈ ఆలోచన ధోరణి జగన్ రెడ్డి గారు మానుకోవాలా. గతంలో కూడా అమరావతికి పెట్టుబడులు రానీయకుండా చేశారు. వైజాగ్‌కి పెట్టుబడులు రానీయకుండా చేశారు. భూములు ఇవ్వకుండా చేశారు. ఇప్పుడు సాగర్ డిఫెన్స్ సంస్థను కూడా ఈ విధంగా బెదిరించడం, ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయటం మంచిది కాదు అనేది నా విశ్లేషణ. మరి ఈ వీడియో చూసినాక మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.